ఫ్రెండ్స్ మిరప చెట్లకు తీసుకున్నాము. బ్యారిక్స్ ఫర్ ఆల్ క్రాప్స్ అని ఇచ్చాడు. అంటే ఇది అన్ని పంటలకు మనము యూజ్ చేయొచ్చు. బారిక్స్ సిరి ఇది ప్రయోజనకరమైన పోషక ఎరువులని ఇచ్చారనమాట. అంటే ఇది పోషకాలకు సంబంధించి ఉంటుంది. మనకిక్కడ ఎంఆర్పి చూసుకుంటే 1016 ఉంది. ఎంత? 500 ml 1066 రూపాయలు ఉంది. ఒక ఎంఎల్ వచ్చేసి ₹2.132 పడుతుంది. దీని ఎక్స్పైరీ డేట్ వచ్చేసి మే మంత్ 2030 వరకు ఇచ్చారు. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 6వ నెల అంటే జూన్ నెల 2025. మినిమం ఇది ప్రోడక్టు 5 సంవత్సరాల వరకు నిల్వ ఉంటుంది. కంపెనీ వచ్చేసి ఇది స్టేట్ మార్కెటింగ్ లైసెన్స్ వచ్చేసి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలలోని లైసెన్స్ ఉంది. ఇది 500 ml. బారిక్స్ సిరి బయోమాస్ 25% ఉంది. ఇంక్రీజెస్ జెర్మినేషన్ 20% ఉంది. ఇది ఏమొచ్చాడు? ప్రొటెక్షన్ అగైనెస్ట్ అబయోటిక్ స్ట్రెస్ అండ్ నెవర్ క్లైమేట్ కండిషన్స్. అంటే ఇది క్లైమేట్కి తట్టుకుంటుంది. సన్లైట్, టెంపరేచర్, కోల్డ్ టెంపరేచర్లో. చూడాలి ఇది పోషకాలు ఎలా అందిస్తో సరేస్తే తెలుస్తుంది. తర్వాత వచ్చేసి ఇది కొత్తగా ఇచ్చారండి అలకానంద. ఇది దీనికి రికమెండేషన్ ఫర్ యూజ్ వచ్చేసి క్రాప్స్ చిల్లీకి అంటే మిరపకాయలకి యూజ్ చేయొచ్చు, పత్తి పంటకి యూజ్ చేయొచ్చు, వెజిటబుల్స్ కూరగాయలకి యూజ్ చేయొచ్చు, అలాగే కార్న్ అంటే మొక్కజొన్నకి యూజ్ చేయొచ్చు. పడ్డీ ఏమో తెలియదు కానీ గ్రీన్ గ్రాము, బ్లాక్ గ్రాము అండ్ ఆల్ హార్టికల్చర్ క్రాప్స్. హార్టికల్చర్ అంటే పూల మొక్కలకు సంబంధించి వాటికి సంబంధించి ఇదైతే బాగా చిల్లీకి కాటానికి అయితే బాగా హ్యూజ్ ఫస్ట్లోనే అదే ఇచ్చారు. సో డోసేజ్ వచ్చేసి 3.5 to 4 ml ఫర్ లీటర్. అంటే 1 లీటర్కి 4 ml డోసేజ్ వేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఎంఆర్పి ₹3,999. అంటే 4,000 రూపాయి తక్కువ అంతే. ఇది అంటే ఇంత ఇయ్యడు కానీ తక్కువే వేస్తారు షాపులో అలకానంద. సో ఇది ఎందుకు అలకానంద న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్ extracted from plants can be used for the protection of from effective control of shocking pests to increases plant growth, enhance immunity, boost and yield. ఇది మనకు వచ్చేసి పూతలో పురుగు చంపడానికి, అలాగే మొక్క వచ్చేసి గ్రోత్గా ఎదగడానికి మనకి ఇది ఆర్గానిక్ లెవెల్లో న్యాచురల్ ఫార్మింగ్ పరంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. అలకానంద ఏమో కొట్టి చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో పాయిజన్ అని ట్రై చేశారు. అటాంకా చేద్దాం. దీని యూసేజు, దీని తెలుగులో ఏమి, దీని యొక్క యూసేజు ఏ లాంగ్వేజ్లో ఇచ్చాడు? తెలుగులో ఇచ్చాడా? ఇచ్చాడు. ఇచ్చారండి తెలుగులో కూడా. ఇది ఇచ్చారు చూడండి, నేను చదువుతాను. అంటూ ఇది వచ్చేసి మనకు పురుగు మందు అండి. కీటకం పేరు ఇచ్చాడండి. దానికి గాల్ మిడ్జ్ అని ఇచ్చినాడు. అలాగే వేరు తొలుపు పురుగుకు యూజ్ అవుతుంది ఈ మందు. అలాగే ఆకుముడతకి ఇచ్చాడండి. తర్వాత పచ్చ ఆకు గొంగలి పురుగు ఇచ్చాడు. అలాగే తెల్లని వీపు గల పురుగుకి ఇచ్చాడు. మరచాయ ముక్కు కీటకం గురించి ఇచ్చారండి. సో ఇది వచ్చేసి కీటకాలకు సంబంధించి మందండి. ఇది చాలా విషపూరితం. ఇది